ఓం నమో వెంకటేశాయ. ధారణాదిప్రాప ధీగణ దుష్ప్రాప గోవింద గోవింద. వారం వారం తవాకారం స్మారం స్మారం హృదం భుజే హారం హారంధీంద్రియాణి దారం దారం విమోహకం. ఓ పరమాత్మ, నీ యొక్క స్వరూపాన్ని, నీ యొక్క సాకారమైనటువంటి రూపాన్ని మళ్ళీ మళ్ళీ నిరంతరము మా యొక్క హృత్కమలాల్లో, హృదయాలలో, మనస్సులలో ఉంచుకుంటూ ఆ స్మరణ బలం చేత, నీ యొక్క సాకార రూపాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించినటువంటి శక్తి చేత మా మనస్సులలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, ఆ అజ్ఞానం యొక్క సంస్కారాలని అన్నిటినీ కూడా తొలగించుకుని ఆ అజ్ఞానం వలన వచ్చినటువంటి సంసారాన్ని తొలగించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం. మమ్మల్ని ఆ దిశగా నువ్వు మళ్లించవలసింది, ఆ మార్గంలో మమ్మల్ని ప్రోత్సహించవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాల మీద మన ప్రార్థనలను సమర్పించుకుంటూ, మనం స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో చేసినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ ఇక్కడ ప్రారంభించుకుందాం. ముందుగా ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శ్వేతద్వీపవసన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ శేషపర్వత రూపత్వా ప్రకాశన పరాయ చ. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః చతుర్థాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. జటాధరస్తపోనిష్ఠః శుద్ధయోగో జితేంద్రియః కృష్ణాజినధరః కృష్ణః తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ మనకు కొద్ది రోజులుగా యజ్ఞాల గురించిన వివరణ, ఆ యజ్ఞాలు తత్వదృష్టితో చేసినట్లయితే ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, తత్వజ్ఞాన దృష్టితో కాక ఇతర దృష్టితో చేసుకున్నప్పుడు ఆ యజ్ఞాలు, ఆ సత్కర్మలు ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అని వివరిస్తూ వస్తున్నాడు. దానిలో భాగంగానే నిన్నటి రోజున
దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవ ఉపజుహ్వతి అనే ఉపదేశంలో కొందరు ఆయా దేవతలను ఉద్దేశించి ఆయా కర్మ ఫలితాలను పొందటం కోసం యజ్ఞాలను చేసుకుంటారు, చాలా శ్రద్ధగానే చేసుకుంటారు. కానీ మరికొందరు అట్లా కాక జ్ఞానయజ్ఞాన్నే ప్రధానంగా భావించి తమని తాము పరమాత్మ యొక్క స్వరూపంలో ఒక భాగంగా, తమను తాము పరమాత్మ యొక్క ఒక అంశంగా భావిస్తూ తమ అంశాన్ని ఆ పరమాత్మకు సమర్పించటం ద్వారా జ్ఞానయజ్ఞాన్ని పూర్తి చేసుకుంటారు. ఇలా 2 రకాల యజ్ఞాలు ఉన్నాయి. కర్మ మార్గము, జ్ఞాన మార్గము అనే ఈ 2 మార్గాలను కలుపుకుంటూ రెండిటి యొక్క సమన్వయం చేసుకుంటూ కొంతమంది తత్వజ్ఞానం ద్వారా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇలా రకరకాల యజ్ఞాలు ఉన్నాయి అని సూచన చేశాడు. దానికి పై మాటగా ఇంకొక దారిలో కూడా తత్వజ్ఞానం పొందేటువంటి అవకాశం ఉంది. లేదా ఇంకొంతమంది సాధకులు మరి ఒక దారిలో కూడా తత్వజ్ఞానం పొందటానికి వారి ప్రయత్నాన్ని వారు చేసుకుంటూ ఉంటారు. అది కూడా యజ్ఞం కిందకే వస్తుంది అని పై శ్లోకంలో ఇలా నిరూపిస్తున్నాడు. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి అనే శ్లోకంలో కొంతమంది సాధకులు శ్రోత్రాది ఇంద్రియములను, జ్ఞానేంద్రియములను, అలాగే కర్మేంద్రియములను వాటిని తీసుకువెళ్ళి సంయమం అనేటువంటి అగ్నిలో హోమం చేసుకుంటున్నారు. సంయమం, వాటిని నిగ్రహించుకోవటం అనేటువంటి అగ్నిలో వాటిని హోమం చేస్తున్నారు. మరికొంతమంది వస్తువులను, మనకు కనిపించేటువంటి దృశ్యమైనటువంటి వస్తువులను లేదా మనం చూసే వస్తువులు, మనకు కనబడే వస్తువులను తీసుకువచ్చి ఇంద్రియములనే అగ్నిలో హోమం చేసుకుంటున్నారు. ఇంద్రియాలను సంయమంలో హోమం చేసుకుంటున్నారు. ఆ సంయమంలో హోమం చేసుకున్న ఇంద్రియాలలోకి లేదా సంయమంలో కలిసిపోయిన ఇంద్రియాలలోకి ఆయా వస్తువులను తీసుకువచ్చి హోమంగా చేసుకుంటున్నారు అని ఈ శ్లోకంలో చెప్పాడు. ఏమీ మాట, ఇంద్రియములేంటి, సంయమం ఏంటి, లేదా ఈ సంయమంలో ఇంద్రియాన్ని హోమం చేయటం ఏంటి, లేదా ఇంద్రియాలలో విషయాలను హోమం చేయటం ఏంటి అని మనం కొంచెం వివరంగా తెలుసుకోవలసే ఉంటుంది. కొంచెం కఠినంగానైనా సరే విషయాన్ని అవగమనం చేసుకోవలసే ఉంటుంది. సంయమం అంటే ఏంటి అని మొదటి విషయం. సంయమం అంటే ఏమిటి అంటే, ఇంతకుముందు ఒకసారి మనం యోగానికి 8 అంగాలు ఉంటాయి అని ప్రస్తావన వరకు చేసుకున్నాం. ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అని యమ నియమాలతో కలిసి యమ నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అని 8 యోగాంగాలు ఉంటాయి అని ఒకసారి ప్రస్తావన వరకు చేసుకున్నాం. ఎక్కువ వివరణను మనం ఇచ్చుకోలేదు. వాటిలో చివరి 3 ధారణ, ధ్యానం, సమాధి అనే ఈ 3టిని కలిపితే వాటికి సంయమం అనే పేరు వస్తుంది. ధారణ, ధ్యానం, సమాధి ఈ 3టిని కలిపితే దానికి సంయమం అని పేరు. త్రయమేకత్ర సంయమ అని యోగ సూత్రం. ఈ సంయమం అనేది ఒక అగ్ని. సంయమంలో 1, 2, 3 అంశాలున్నాయి. ధారణ, ధ్యానం, సమాధి అని. ధారణ అంటే మనసు యొక్క స్వభావం ప్రకారం మనసు నిరంతరం బయటకి సంచరించాలి అనే తపనతో ఉంటుంది. మనసు చంచలంగా ఉంటుంది అని ఎవరికీ చెప్పనక్కర్లేదు. బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళి ఏదో వస్తువులను చూసుకోవాలి, ఏదో వస్తువులను లోపలికి తెచ్చుకోవాలి అని నిరంతరం తపన పడేటువంటి మనస్సును తీసుకొచ్చి మన హృదయంలో కట్టేయటం లేదా మన హృదయంలో స్థిరపరచటం అనేదాన్ని ధారణ అని అంటారు. బయటకు వెళ్ళిపోవాలి, జారిపోవాలి, బయటికి పారిపోవాలి అని నిరంతరం తపన పడేటువంటి మనస్సుని జాగ్రత్తగా సరి అయిన రీతిలో, ఇష్టం వచ్చినట్లు కాదు, జాగ్రత్తగా లోపలకు తీసుకువచ్చి హృదయంలో స్థిరంగా ఉంచటం.
హృదయంలో ధరించి ఉంచటం, మళ్ళీ బయటికి జారిపోకుండా ఆపటం. దీన్ని ధారణ అంటారు. ఈ ధారణ ఒకసారి సిద్ధమైపోయిన తర్వాత, ధారణ సిద్ధించిన తర్వాత మనస్సు బయటికి వెళ్ళటం లేదు, లోపలికి వచ్చి కూర్చుంది. నిరంతరం బయటికి వెళ్ళి అల్లరి చేసేటువంటి పిల్లవాడిని కష్టపెట్టి లేదా జాగ్రత్తగా బలంగానో బలవంతంగానో ముద్దుగానో ప్రేమగానో తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టాం. పెడితే ఏమొస్తుంది? ఏమి రాదు. ఆ పిల్లవాడిని చదివించాలి. అట్లాగే లోపలికి తీసుకువచ్చిన ఆ మనసుకి సద్విషయం మీద అవగాహనను పెంచాలి. లేదా సద్విషయాలు ఇవన్నీ తీసేసుకుని భగవంతుడి మీద, పరమాత్మ మీద ఏకాగ్రతను పెంచాలి. ఆ పరమాత్మ మీద ఏకాగ్రత కోసం చేసేటువంటి ప్రయత్నం ధ్యానం అని అంటారు. ఆ ప్రయత్నం పరమాత్మ మీద ఏకాగ్రతను సంపాదించుకుని పరమాత్మనే నిరంతరం ఆ మనసు లేదా పరమాత్మ మీదే నిరంతరం ఆ మనసు లగ్నమయ్యేట్టుగా చేసే ప్రయత్నాన్ని ధ్యానం అని అనవచ్చు. ఈ సందర్భంలో, ఈ దశలో, ఈ ధ్యానంలో ఒక్కొక్కసారి ఈ మనస్సు బయటకు వెళ్ళలేకపోయినా, ఇంతకు ముందే చాలా విషయాలను తీసుకుని ఉంది కాబట్టి, చాలా విషయాల సంస్కారాలు మనసుల్లో దాగి ఉన్నాయి కాబట్టి, ఆ దాగి ఉన్నటువంటి ఆ విషయాలను జాగ్రత్తగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే బయటికి జారిపోదు, ఉన్న చోటే కదిలిపోతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఆయా వస్తువులను గుర్తు చేసుకుంటుంది, కొన్నిసార్లు పరమాత్మ మీద లగ్నమవుతూ ఉంటుంది. అది మనం చేసుకునేటువంటి అభ్యాసం యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. కొన్ని సందర్భాలలో లేదా కొంతసేపు పరమాత్మ మీద లగ్నం అయినప్పటికీ కొన్నిసార్లు అంతవరకు చూసినటువంటి విషయాలను గుర్తు చేసుకునే తపనలో పడి ఉంటుంది. ఈ దశను, ఈ స్థితిని ధ్యానం అని అంటారు. ఈ అభ్యాసం క్రమంగా బలపడగా, మనస్సు చేసేటువంటి ఈ ప్రయత్నం స్థిరంగా ఉండగా, ఇతర విషయాలన్నీ పోయి, బయట విషయాలను ఇంకా గ్రహించడానికి అవకాశమే లేదు, ఎందుకంటే లోపలికి వచ్చేసింది కాబట్టి, లోపల విషయాల్లో కూడా పరమాత్మ మీద తప్ప ఇతర విషయాల మీద దృష్టిని ఉంచుకోకుండా, పరమాత్మ మీద తప్ప ఇతరమైనటువంటి తను ఇంతకుముందే చూసినటువంటి విషయాల మీద లగ్నం కాకుండా పరమాత్మ మీదే లగ్నమయ్యేటువంటి స్థితిని సమాధి అని అంటారు. సమాధి అనే పదం తెలుగులో చాలా నికృష్టమైన అర్థంలో వాడుతున్నారు. అది వాడకూడదు. సమాధి అనేది యోగశాస్త్రంలో చాలా ఉత్తమమైనటువంటి పదం. మానవుడు సాధించవలసినటువంటి ఒక సిద్ధి సమాధి అనేది. ఈ సమాధి స్థితిలో సాధకుడు యొక్క మనస్సు ఇతర విషయాల వైపు మళ్ళకుండా కేవలం ఆ ధ్యేయమైన పరమాత్మ వస్తువు మీదే స్థిరంగా ఉండిపోతుంది. అంటే ధారణలో బయట విషయాల నుంచి లోపలికి తీసుకొచ్చేసాం, ధ్యానంలో లోపల ఉండే విషయాలనే మళ్ళీ మళ్ళీ చింతన చేయకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేసుకున్నాం. ప్రయత్నం చేసుకున్న తర్వాత పరమాత్మ మీదే స్థిరంగా ఉండేట్టుగా దానికి మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే, అలా ఎక్సర్సైజ్ చేయగలిగితే ఆ స్థిరపడిన దశను సమాధి అని అండాలి. ఈ మూడిటిని కలిపితే సంయమ అని పేరు వస్తుంది. మొత్తం మనస్సు పూర్తిగా అదుపులోకి వచ్చిన పరిస్థితి. మనసు పూర్తిగా అదుపులోకి ఇప్పుడే వచ్చినట్లు, కేవలం బయట నుంచి లోపలికి తీసుకున్నంత మాత్రాన రాదు. లోపలే ఏదో కొన్ని విషయాల్ని ఇటు కొన్ని విషయాల్ని అటు ఆలోచిస్తూ కూర్చున్నంత మాత్రాన కూడా సంయమం వచ్చినట్లు కాదు. ఒకే విషయాన్ని, అందులోనూ ఉపయోగపడే పరమాత్మ అనబడే ఒకే ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ ధ్యానిస్తూ ఉంటే, పరమాత్మ మీదే స్థిరంగా లగ్నమైతేనే సంయమం పూర్తిగా సిద్ధించినట్లు. అందువల్ల ధారణ, ధ్యానం, సమాధి అనే 3 అంశాలని కలిపితే సంయమం అని అనుకోవాలి. ఈ సంయమం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సంయమం ఎలా మనకు అసలు అమరుతుంది అంటే, మొదట్లో అనుకున్నాం ఇంద్రియాలను లోపలికి తీసుకొచ్చేయాలి, లేదా బుద్ధిని బయటకి ప్రసరింపజేయకుండా లోపలికి తీసుకువచ్చేయాలి అని. బుద్ధిని అసలు బయటికి తీసుకువెళ్ళేవి ఏవి? బుద్ధిని ఏవి బయటికి తీసుకువెళతాయని పరమాత్మ ఇంతకుముందు చెప్పాడు. ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః అని చెప్పాడు ఒకసారి. ఇంద్రియాలు ఈ బుద్ధిని బయటకు తీసుకువెళ్తున్నాయి. ఇంద్రియాలు బయటికి ఆయా వస్తువుల మీద సంచరించినప్పుడు ఇంద్రియాల ద్వారా బుద్ధి కూడా బయటకు వెళ్ళిపోతుంది, మనస్సు కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనస్సుని లోపలికి తీసుకురావాలి అనంటే ఏం చెయ్యాలి అంటే,
ఇంద్రియాలను కట్టడి చేయాలి. అంటే మొదలు ఇంద్రియాలను లొంగదీసుకుని ఇంద్రియాలను బయటికి సంచరించకుండా కట్టడి చేస్తే మనస్సు కూడా బయటకు వెళ్లకుండా లోపలకు కట్టడి అవుతుంది. లోపల కట్టడి చేసిన తర్వాత మనస్సుకు ధ్యానం అనే అలవాటు చేస్తే మనస్సుకు స్థిరంగా ఒకచోట పరమాత్మయందే లగ్నమయ్యేటువంటి స్థితి వస్తుంది. ఇది క్రమం. ఈ క్రమాన్ని దృష్టిలో ఉంచుకుని పరమాత్మ దీన్ని రెండుగా విభాగం చేసుకుని సంయమం అనేది ప్రధానం. ఆ సంయమం గనక రావాలి అనంటే ముందు ఏం చేసుకోవాలి? ఇంద్రియ నిగ్రహం రావాలి. ఇంద్రియాలను లోపలకు తీసుకోవటం, దాన్ని ఇంతకుముందే ఒకసారి అనుకున్నాము, ప్రత్యాహారం అని అంటారు అని అనుకున్నాము. ఆ ప్రత్యాహారాన్ని సాధించాలి. అంటే మొదలు ప్రత్యాహారాన్ని సాధించుకుని ప్రత్యాహారం ద్వారా సంయమాన్ని అంటే ధారణ ధ్యాన సమాధులను సాధించుకోవాలి. అలా సాధించుకునేవారు కొంతమంది ఉన్నారు. ధారణ ధ్యానము సమాధి ఈ మూడు రావాలి అనంటే ప్రత్యాహారం రావాలి. మనం సామాన్యమైన భాషలో చెప్పుకోవాలి అంటే మొదలు ఇంద్రియాలన్నిటినీ వాటి విషయాల మీద పోకుండా జాగ్రత్తగా కట్టడి చేసుకుంటే అప్పుడు ఇంద్రియాల ద్వారా మనస్సు బయటకు వెళ్ళలేదు కనుక లోపలే ఒక చోట ఉండవలసి వస్తుంది గనక అలా ఉన్న పరిస్థితిలో వేరువేరు విషయాలను ఆలోచించనివ్వకుండా మనస్సుతో కేవలం పరమాత్మ మీదే దృష్టి ఉంచుకుని పరమాత్మ మీద ఆ మనస్సు యొక్క దృష్టి స్థిరంగా ఉండేటువంటి ప్రయత్నం సఫలమైతే దాని పేరు శ్రోత్రాదీని ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి అని. ఇది పరమాత్మ చెప్తున్నటువంటి అంశం. జాగ్రత్తగా ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం తర్వాత మనస్సుకు ఏకాగ్రత కోసం చేసే ప్రయత్నము, మనస్సు యొక్క ఏకాగ్రత యొక్క స్థిరీకారణం. ఇది వరుస. అయితే దాందేముంది, చేసేద్దాం, సులభంగా చేసేస్తాం. కళ్ళు మూసేసుకుంటాం, కాసేపు ఏదో వస్తువుని ధ్యానం చేస్తాం. మీరు చెప్పిన పరమాత్మ అంటారా, పరమాత్మ అంటే పరమాత్మను ధ్యానిస్తాం, ఇంకోరంటే ఇంకోరిని ధ్యానం చేసేస్తాం. మేము చాలా బలవంతులం, మా మనస్సు మా అదుపులో ఉంది, మా మాట వింటుంది అని ఏమైనా కాస్తైనా భ్రమలున్నాయేమో. అంత సులభమైన వ్యవహారంలా లేదు ఇది. ఎందుకంటే మనస్సు ఒక రకంగా ఉండటం లేదు, మనస్సు ఒక విధంగా వ్యవహరించటం లేదు. మనస్సు రకరకాలుగా ఉంటుంది. దాన్ని యోగశాస్త్రం వాళ్ళు అసలు ఎన్ని రకాలుగా ఉండొచ్చు అని ఆలోచించగా, ఉపనిషత్తులన్నీ వాళ్ళు పరిశీలించగా అనంతం వై మనః అనే తేలింది. రకరకాలుగా ఉంటుంది, అనంతమైన పర్యాయాల్లో అనంతమైన విధానాల్లో ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది అని నిర్ణయించుకోలేము, అలాంటి పరిస్థితుల్లో ఉంటుంది. అయితే కాస్త కష్టపడి మనస్సు యొక్క వ్యవహారాలని కేటగరైజ్ చేద్దాం, మనస్సు యొక్క వ్యవహారాలని విభాగాలలో ఉంచుకుందాం అని యోగశాస్త్రం వారు కొంత ప్రయత్నం చేసి, సాంఖ్య దర్శనం వారు కూడా కొంత ప్రయత్నం చేసి మనస్సు మొత్తం 5 రకాలుగా ఉంటుంది అని నిర్ణయించుకున్నారు. 5 రకాలుగా ఉండవచ్చు మనస్సు. 1 క్షిప్తం, 2 మూఢం, 3వది విక్షిప్తం, 4వది ఏకాగ్రం, 5వది నిరుద్ధం. క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం అని 5 రకాలుగా మనస్సు వ్యవహరిస్తుంది. క్షిప్తం అంటే మనస్సు ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది. మనస్సు యొక్క స్వభావం చంచలం అని మనందరికీ అనుభవంలో ఉన్నదే కదా. నిరంతరం కదిలిపోవటం అనేది మనస్సు యొక్క స్వభావం. మనందరికీ అనుభవంలో ఉన్నదే కదా అనే మాట కొంచెం కష్టంగా ఉంటే, పోనీ నాలాంటి కొంతమందికి అనుభవంలో ఉన్నది, మనస్సు చంచలంగా ఉంటుంది అనే విషయం. ఇది రజోగుణము యొక్క ప్రభావం. మనస్సు త్రిగుణాత్మకమని చాలాసార్లు అనుకున్నాం మనం. అందులో రజోగుణం అనేది కదలికను ఏర్పరిచే గుణము, ఇది కదల్చి వేసేటువంటి గుణం. కాబట్టి రజోగుణం యొక్క ప్రభావం వలన మనస్సు నిరంతరం కదిలిపోతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది. ఆ స్థితిని, ఆ దశను క్షిప్తం అని అంటారు. 2వ దశ మూఢం, ఇంతకంటే ఘోరం. అంటే నిరంతరం నిద్రలో కానీ బద్ధకంలో కానీ ఒక రకమైనటువంటి మొద్దుబారిన తనంలో కానీ కూరుకుని ఉండిపోవటం. నిరంతరమా లేదా మధ్య మధ్యలో కాస్త చాంచల్యంతో కలిసా, అది పర్వాలేదు. ఆ దశను మూఢం అని అంటారు. ఇది కూడా నాలాంటి కొంతమందికి అనుభవ సిద్ధమే. ఏంటి మూఢం? మొద్దుబారినట్టు ఉంటుంది, ఏం చేయాలని అనిపించదు, బద్ధకంగా ఉంటుంది,
ఏ పనికొచ్చే ఆలోచన చేయాలి అని అనిపించదు. దీన్ని మూఢం అని అంటారు. క్షిప్తం, మూఢం. అయితే ఎప్పుడూ ఇలాగే ఉండటానికి వీల్లేదు. ఈ మూఢం అనేది తమోగుణం యొక్క ప్రభావం. తమోగుణం యొక్క ప్రభావం కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. తమోగుణం యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడూ పని చేయకపోవటం. కాబట్టి ఒక్కొక్కప్పుడు మొద్దుబారినతనం కూడా పని చేయకుండా పనిచేసే లక్షణం కూడా రావచ్చు. అలాంటి స్థితిలో అటు చంచలము కాక ఇటు మూఢము కాక కొంచెం పనికొచ్చే క్రమంలో పనికొచ్చే స్థితిని చేరే ప్రయత్నం చిన్నగా ఏమైనా చేస్తే, అంటే పనికొచ్చే విషయాన్ని ఏమైనా ఆలోచించే పరిస్థితిలో మనస్సు ఉంటే ఆ స్థితిని, ఆ దశను లేదా ఆ మనస్సును విక్షిప్తం అని అంటారు. ఇది మూడో రకం. విక్షిప్తం అంటే కొంచెం ఇటు చంచలంగా ఉంటుంది, కానీ అదే సమయంలో కాస్త పనికొచ్చే పరమాత్మాది మంచి విషయాలను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది విక్షిప్త దశ లేదా మనస్సు ఈ దశలో విక్షిప్తం అనబడుతుంది. ఒకటేమో మొదటిది రజోగుణం యొక్క ప్రభావం అయితే క్షిప్తం అనేది, మూఢం అనేది తమోగుణం యొక్క ప్రభావం అయితే ఈ విక్షిప్తం అనేది సత్వగుణం యొక్క కొంచెం ప్రభావం కలిగింది. చాంచల్యం ఉంది కాబట్టి రజోగుణం కనిపిస్తోంది, మొద్దుబారినతనం ఉంది కాబట్టి తమోగుణం కనిపిస్తోంది, అక్కడక్కడ కాస్త మిణుకుమంటూ మంచి విషయాలు కనిపిస్తున్నాయి కాబట్టి సత్వగుణం యొక్క ప్రభావం కూడా ఉంది. కాబట్టి సత్వగుణాన్ని కొంచెంగా ఇందులోకి అంటించుకున్నాము అనుకోవచ్చు అని అన్నారని కొంతమంది. ఇలా క్షిప్తం, మూఢం, అలాగే విక్షిప్తం అనే మూడు దశల్లోనూ సాధారణ మానవుడు ఏమీ సాధించలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఏమీ సాధించలేడు. క్షిప్తం, మూఢం సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈ విక్షిప్తం అనే విషయంలో కూడా ఏదో మంచిగా విషయాలు అప్పుడప్పుడైనా ఆలోచిస్తున్నాం కదండి అని మనలాంటి వాళ్ళు అన్నా సరే యోగులు ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే, దీపం పెట్టాం కదా అని దీపం పెడితే వెలుగు వచ్చేస్తుందా? ప్రతి చోట దీపం పెడితే వెలుగు వచ్చేస్తుందా? రాదు. బాగా గాలి కొడుతోంది, బాగా గాలి వీస్తోంది, గాలి వీచే చోట దీపం పెట్టాం, దీపం పెడితే వెలుగు వస్తుందా? వెలుగు రాదు. ఉన్న దీపం కాస్త ఆరిపోతుంది. అట్లాగే ఇంత చాంచల్యంతో కూడినటువంటి విక్షిప్తమైన మనస్సులో అక్కడక్కడ కొంచెం మిణుకుమంటూ కొంచెం పరమాత్మ జ్ఞానం కానీ మరొక మంచి విషయం కానీ వచ్చినా సరే అది నిలవదు. నిలవకపోతే ఉపయోగంలోకి రాదు. కాబట్టి ఈ దశ కూడా పెద్దగా పనికొచ్చే దశ కాదు. ఈ మనస్సు కూడా మానవుణ్ణి సన్మార్గంలోకి తీసుకువెళ్ళే మనస్సు కాదు. ఇంకా నాలుగోది ఏకాగ్రం. ఏకాగ్రమైన మనస్సు అంటే ఈ విక్షిప్త స్థాయి నుండి కొంచెం పైకొచ్చి ఏదో ఒక విషయంలో తన స్థిరత్వాన్ని సంపాదించుకున్న మనస్సు. అది ఏ విషయంలోనైనా కావచ్చు. వాస్తవానికి మనం పనికొచ్చే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పరమాత్మ మీద కానీ మంచి విషయాల మీద కానీ స్థిరపడిన మనస్సు, దీన్ని ఏకాగ్రం అని అనాలి. ఈ ఏకాగ్రమైనటువంటి మనస్సు కాస్త యోగాభ్యాసం చేసి, సరి అయిన రీతిలో యోగాభ్యాసం చేసి, జాగ్రత్తగా ఆహారాది శుద్ధిని కూడా పొంది ఇతర విషయాలన్నిటినీ జాగ్రత్తగా సంపాదించుకుంటే ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత రానిది కాదు. మనస్సుకి అసాధ్యమైనది ఏమీ లేదు. మనస్సుకు అన్నీ సాధ్యమే, కానీ ప్రయత్నం మాత్రం బలంగా చేయాలి. ఆ విషయాన్ని పరమాత్మ అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని పైన చెప్పబోతున్నాడు. అది అక్కడ చూద్దాం. ఇది నాలుగవ స్థితి. ఈ 4 స్థితులు దాటిన తర్వాత, ఏకాగ్రత బలంగా సిద్ధించిన తర్వాత మనస్సుకు వచ్చేది నిరుద్ధం అనేటువంటి అవస్థ. అంటే మనస్సు బాహ్యమైన వస్తువుల జోలికి పోకుండా, అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా కేవలం మనం అనుకున్నటువంటి పరమాత్మ మీదే స్థిరంగా లగ్నం అయ్యేటువంటి స్థితి. దీన్ని నిరుద్ధం అని అనాలి. ఈ నిరుద్ధం అనేది మాత్రం సులభమైన విషయం కానే కాదు. ఇది సులభంగా ఎవ్వరికీ అందదు. మనస్సును నిరోధించుకుని లోపల ఉంచుకోవటం అసంభవం అని మహాయోగి అయినటువంటి అర్జునుడే అన్నాడు. పరమాత్మ కూడా ఒప్పుకున్నాడు. అసంశయం మహాబాహో బహో మనో దుర్నిగ్రహం చలం అని. మనస్సుని కట్టడి చేయటం లేదా మనస్సుని నిగ్రహించుకోవటం, మనస్సును ఒకచోట స్థిరంగా ఉంచుకోవటం అనేది దాదాపు అసంభవం. చాలా కష్టపడి, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ధారణ, ధ్యానం
సమాధి అనేటువంటి మూడిటిని జాగ్రత్తగా ప్రత్యాహారంతో కలుపుకుని బాగా శ్రద్ధగా చేసుకుంటే గాని, ఇతర యోగాంగాలన్నీ కూడా కలిసి వస్తే గాని ఈ నిరుద్ధం అనేటువంటి దశ రాదు. ఈ నిరుద్ధం అనేటువంటి దశ వచ్చినప్పుడే సమాధి బలంగా ఉన్నట్లు. సమాధి అంటే మనస్సు ఒకే విషయంలో స్థిరంగా ఉన్నటువంటి స్థితి. ఇంత పని జరిగితే గాని, ఇంత ఎక్సర్సైజ్ జరిగితే గాని, ఇన్ని విధానాల్లో ఇన్ని రకాల కష్టాలను దాటుకుంటే కానీ ఈ స్థితికి మనస్సు రాదు. కాబట్టి సమాధి అనేది సులభమైన విషయం కానే కాదు. అందులో ధారణాధ్యాన సమాధులు, సంయమం అనే ఏదైతే అనుకున్నామో దాన్ని మాత్రం సులభంగా మనం సాధించలేము. చాలా కష్టపడి ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో సాధించుకోవాలి. అందువలన ఆ సంయమం అనేది ఒక అగ్ని లాంటిది. దాన్ని కష్టపడి మనం సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకోవటానికి ప్రత్యాహారాన్ని సాధనంగా వాడుకోవాలి అనే ఉద్దేశంతో పరమాత్మ శ్రోత్రాదీని ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి అని స్పష్టంగా పేర్కొంటున్నాడు. ఈ సమాధి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి, సబీజ సమాధి, నిర్బీజ సమాధి. అలాంటి మనం యోగశాస్త్రపు లోతుల్లోకి పెద్దగా వెళ్ళనక్కర్లేదు. పరమాత్మ మీదే స్థిరంగా మనసు లగ్నమయ్యేటువంటి స్థితి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అదే సమాధి అని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి రావచ్చు. ఆ సమాధి రావాలి అనంటే ముందు ఇంద్రియాలను కట్టడి చేసుకోవాలి, తర్వాత మనస్సును లోపలకు తీసుకోవాలి. మనస్సు లోపల తీసుకున్న తర్వాత దాని యొక్క చాంచల్యాన్ని మనం పోగొట్టుకోవాలి, మొద్దుబారినతనాన్ని పూర్తిగా పోగొట్టుకోవాలి. పోగొట్టుకుని ఏకాగ్రతను సాధించుకుంటూ దాని యొక్క సత్వగుణాన్ని పెంచుకుంటూ దాని యొక్క ఏకాగ్రతను, దాని యొక్క స్థిరత్వాన్ని పరమాత్మ మీద పూర్తిగా తీసుకుని రావాలి. అలా తీసుకురావటాన్ని పరమాత్మ ఇలా శ్రోత్రాదీని ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి అని అంటున్నాడు. ఇప్పుడు ఒక అవగాహన వరకు దీని మీద మనకు వచ్చినట్లు, ఇది బాగా యోగబలం ద్వారా మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని అన్నిటినీ కూడా వశంలో ఉంచుకోగలిగినటువంటి మహాసాధకులకు సాధ్యం. ఇదే కదా మనం కూడా అనుకున్నది. ఇంతవరకు మనం అర్థం చేసుకున్నది కూడా ఇదే విషయాన్ని. ఇలా కాకపోతే ఏంటి పరిస్థితి? మాకు అంత లేదు, యోగ బలం లేనే లేదు, అంత యోగ బలంతో ఇలా సాధించుకోవడం కష్టం అని కూడా అనుకున్నాం కదా సాధారణ స్థాయి ప్రజలకి. మరి ఇలాంటి వాళ్ళ యొక్క యజ్ఞం ఎలా ఉండాలి అనంటే దానికి పరమాత్మ పై భాగంలో శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి అని రెండవ భాగంలో పేర్కొంటున్నాడు. శబ్దాది విషయాలను, ఆయా విషయాలను ఇంద్రియాలతో తీసుకుంటున్నప్పుడు అవిరుద్ధంగా తీసుకోవటం, అంటే ఏ శబ్దాన్ని వినాలో ఆ శబ్దాన్ని మాత్రమే వినటం, ఏ రూపాన్ని చూడాలో ఆ రూపాన్ని మాత్రమే చూడటం, ఏ స్పర్శను అనుభవించాలో ఆ స్పర్శను మాత్రమే అనుభవించటం, ఏ వాసనను పీల్చాలో ఆ వాసనను మాత్రమే పీల్చటం, ఏ రుచిని మనం ఆస్వాదించాలో ఆ రుచిని మాత్రమే ఆస్వాదించటం, ఏ రకమైనటువంటి విరోధాలు లేని, మనకు ఏ రకంగానూ హానికరం కాని విషయాలను ఇంద్రియాలతో స్వీకరిస్తూ ఉండటం. దీన్ని పరమాత్మ జాగ్రత్తగా శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి అని అంటున్నాడు. ఇంద్రియాలనేటువంటి అగ్నులలో శబ్దాది విషయాలను తీసుకువచ్చి హోమం చేస్తారు. హోమం చేస్తే ఏమవుతుంది అంటే దానిలో ఉండేటువంటి దోషం పూర్తిగా పోతుంది. అగ్నిలో వేసిన ఏ వస్తువుకైనా సరే ఒక రకమైన పవిత్రత వస్తుంది అనుకుంటాం కదా, అలాగా పవిత్రమైనటువంటి విషయాలను ఏ రకంగానూ మనిషి యొక్క ఆధ్యాత్మిక పురోగతికి కానీ లౌకికమైనటువంటి అభివృద్ధికి కానీ ఆటంకం తీసుకురానటువంటి విషయాలను ఇంద్రియాలతో జాగ్రత్తగా గ్రహించటం అనే అంశాన్ని పరమాత్మ శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి అని ప్రత్యేకించి పేర్కొంటున్నాడు. అంటే సాధారణ సాధకులు గనక వారి వారి విషయాలను, అనవసరమైన విషయాలను విడిచిపెట్టుకుని వారికి యోగ్యమైన పవిత్రమైన విషయాలను వారి ఇంద్రియాలతో వారు గ్రహించినట్లయితే ప్రాథమికంగా వారి యొక్క ఆహారం శుద్ధమవటం వలన, ఇది లోపలికి మనం తీసుకునేటువంటి ఆహారం, ఈ ఆహార శుద్ధి ఏర్పడటం వలన మనస్సు కాస్త శుద్ధమయ్యి అటు సంయమం వైపు కానీ ఇటు ప్రత్యాహారం వైపు కానీ మనస్సు కాస్త
అభిముఖం అయ్యేటువంటి స్థితి వస్తుంది. ఆ స్థితిని కూడా కష్టపడి సాధించుకోవాలి. ఇంద్రియాల ద్వారా తీసుకునేటువంటి విషయాలను రాగద్వేషాలు లేకుండా సమతాభావపూర్వకంగా తీసుకునేటువంటిది మొదటి మెట్టు. తీసుకున్నటువంటి విషయాలను క్రమక్రమంగా అడ్డుకోవటం, లేదా ఇంద్రియాల యొక్క ప్రవృత్తిని మనస్సు యొక్క ప్రవృత్తిని అడ్డుకుని మనస్సుని పరమాత్మ వైపు లాక్కుని స్థిరం చేయటం అనేటువంటి దాన్ని మొత్తాన్ని కలిపితే పరమాత్మ చెప్పినటువంటి ఈ 2 యజ్ఞాలు, శ్రోత్రాదీని ఇంద్రియాణ్యగ్నౌ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి అనే యజ్ఞాల కిందకు వస్తాయి. ఈ రకమైనటువంటి యజ్ఞాల ద్వారా కూడా సాధకుడు తను అనుకున్నది సాధించవచ్చు. ఇది కూడా యజ్ఞం కిందకే వస్తుంది. ఇది సాధారణమైన యజ్ఞం కాదు. ఇంకా కూడా చెప్పుకోవాలంటే ద్రవ్యమయమైనటువంటి యజ్ఞం కంటే ఇది కాస్త పైమెట్టులో ఉండేటువంటి యజ్ఞమే. ద్రవ్యమయంగా క్రియారూపంగా చేసేటువంటి యజ్ఞం కంటే ఇది పైమెట్టులో ఉండేటువంటి యజ్ఞం. పైమెట్టులో ఉండేటువంటి యజ్ఞం కదా అని ఆ యజ్ఞం పట్టుకుంటాం, మిగతా యజ్ఞాలు మానేస్తామంటే అయ్యే పని కాదు. ఆ యజ్ఞాన్ని పట్టుకోగలిగితే, అంత యోగ్యత అంత స్థాయి వస్తే అప్పుడు దీన్ని విడిచిపెట్టచ్చు. అంతవరకు మాత్రం పరమాత్మ చెప్పినట్టు కూరు కర్మైవ తస్మాత్వం కర్మణ్యేవాధికారస్తే అనేది మాత్రం ఎక్కడికి పోలేదు. అది అలాగే ఉంది. మనకు విహితమైనటువంటి సాధారణమైన యజ్ఞాలు, జపతపాదులు, పూజా పునస్కారాలు ఇవన్నీ ఏ ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. వాటికంటే పైమెట్టు ఇది. కానీ ఆ పైమెట్టులో ఉన్న విషయం తెలుసుకోవాలి. దాన్ని యోగ్యమైన రీతిలో సాధించేటువంటి పరిస్థితి వస్తే సాధించుకునే ప్రయత్నం చేయాలి అని పరమాత్మ మనకు సూచన చేయటం కోసం, మనకు ఒక రకమైన ప్రస్తావన చేయటం కోసం ఈ శ్లోకాన్ని ఇక్కడ ఉంచాడు. శ్రోత్రాదీని ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి అని. అయితే ఇక్కడతో పరమాత్మ అనుకున్నటువంటి ఒక చిన్న ముక్క పూర్తి కాలేదు. పూర్తి కాకపోగా ఇది కేవలం యోగమయమైనటువంటి యజ్ఞం మాత్రమే. యోగం ద్వారా మనస్సును పరమాత్మ వైపు స్థిరం చేసుకోవటం వరకు మాత్రమే ఇందులో ఉంది. దీనికంటే కూడా పైమెట్టు ఇంకోటి ఉంది. ఆ పైమెట్టును సాధించిన తర్వాతే ఈ మెట్టు కూడా పరిపూర్ణం అవుతుంది. ఆ పైమెట్టును గనక సాధించుకోలేకపోతే ఈ మెట్టు కూడా అసంపూర్తిగా మిగిలిపోతుంది అని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అని. విషయం కాస్త అవగాహనకు వచ్చేసింది. తత్వజ్ఞానం యొక్క ప్రసక్తి వచ్చేంత వరకు ఇంతకుముందు అనుకున్నటువంటి యోగయజ్ఞం సంపూర్ణం కాదు. తత్వజ్ఞానం సిద్ధించాలి, తత్వజ్ఞానం యొక్క ఫలితం లభించాలి. అప్పుడే ఆ యోగయజ్ఞం యొక్క ఫలితం పూర్తిగా వచ్చినట్లు, లేకపోతే పూర్తి అయినట్లు కాదు అని ప్రాథమికమైన అవగాహన మనకు జ్ఞానపదం వినంగానే వచ్చేసింది. పరమాత్మ ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? సర్వాణి ఇంద్రియ కర్మాణి. ఇంద్రియాలు మొత్తం ఎన్నున్నాయి అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అని ఇంతకుముందే చాలాసార్లు అనుకున్నాం. 5 జ్ఞానేంద్రియాల యొక్క వ్యాపారాలు అంటే కర్మలు, 5 కర్మేంద్రియాల యొక్క కర్మలు. ఈ ఇంద్రియ కర్మాణి, ఇంద్రియ కర్మలన్నిటినీ తీసుకుని, అలాగే 5 ప్రాణాలు, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేటువంటి 5 ప్రాణాల యొక్క కర్మలను, ప్రాణకర్మాణిచ అపరే, ఇలా ఇంద్రియ కర్మలు 10, ప్రాణకర్మలు 5, మొత్తం 15. లేదా ఇంద్రియాలలో మనస్సును బుద్ధిని కూడా చేర్చుకుంటే గనక ఆ 12, ఈ 5 మొత్తం 17 కర్మలను జాగ్రత్తగా ఆత్మ సంయమ యోగాగ్నవు. ఆత్మని సంయమ, ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నటువంటి ఆత్మ సంయమం, తన ఆత్మస్వరూపంలో సాధించినటువంటి సంయమం. ఆ సంయమమే ఒక యోగం. ఆ యోగమనే ఒక అగ్నిలో, ఆ యోగాగ్ని దేనితో జ్వలించాలి అంటే జ్ఞానదీపితే, తత్వజ్ఞానం ద్వారా జ్వలిస్తున్నటువంటి ఆ అగ్నిలో ఈ మొత్తం 17 కర్మలను హోమం చేయాలి.
సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అని ఇంద్రియ కర్మలు 12, ప్రాణకర్మలు 5, 17 మొత్తం. ఇలా 17 అనే విభాగాలన్నిటినీ తీసుకుని ఆత్మ సంయమ యోగాగ్ని అనే అగ్నిలో జ్ఞానం ద్వారా ఆ అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ జ్ఞానాగ్నిలో లేదా జ్ఞానంతో ప్రజ్వలిల్లినటువంటి ఆత్మ సంయమ యోగాగ్నిలో వీటిని ఆహుతి ఇచ్చేస్తున్నారు. ఇది ఒక యజ్ఞం. ఇది ఇంతకుముందు చెప్పుకున్నటువంటి యోగ యజ్ఞానికి ఫలిత రూపమైనటువంటి యజ్ఞం అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమిటి ఇంద్రియ కర్మలు, ప్రాణకర్మలు, వాటిని తీసుకొచ్చి ఆత్మ సంయమ యోగాగ్నిలో వేసేయటం ఏమిటి? ఏమిటిది? నా 17 కట్టెలు తీసుకొచ్చి అగ్నిలో వేయమన్నట్టు అంత సులభంగా చెప్పేస్తున్నాడు పరమాత్మ అనంటే, ఇంద్రియాలు మొత్తం 5 జ్ఞానేంద్రియాలు మనకు తెలుసు. మనం శబ్దాలను వినేటువంటి చెవి, స్పర్శలను గ్రహించేటువంటి త్వగింద్రియం, ఆకారాన్ని లేదా రూపాన్ని తీసుకునేటువంటి దర్శించేటువంటి చక్షురింద్రియం, వాసన పీల్చేటువంటి ఘ్రాణేంద్రియం, రసాన్ని లేదా రుచిని ఆస్వాదించే రసనేంద్రియం అని 5 జ్ఞానేంద్రియాలు. అలాగే మనం మాట్లాడేటువంటి వాగింద్రియం, అలాగే చేత్తో తీసుకునేటువంటి హస్తేంద్రియం, నడిచేటువంటి పాదేంద్రియం, అలాగే మనం విడిచిపెట్టేటువంటి పాయువేంద్రియం, ఆనందించేటువంటి ఉపస్థేంద్రియం అని 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలకు 5 పనులు, 5 కర్మేంద్రియాలకు 5 పనులు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క పనిని మనం చూసుకున్నాం. వీటన్నిటినీ నియంత్రించేటువంటి మనస్సు, ఆ మనస్సుకు మళ్ళీ ఒక పని. వీటన్నిటినీ మనస్సే నియంత్రిస్తోంది అని చాలాసార్లు మనకు వచ్చింది, మనకు అనుభవంలో కూడా ఉంది. ఆ మనస్సు యొక్క అసాధారణమైనటువంటి క్రియ సంకల్పం. బాగుంది, బాలేదు అనే విచారణ చేసుకుంటూ ఉండటం, ఇది ప్రాథమికమైనటువంటి క్రియ. ఆ మనస్సు వెనకాల ఉండేటువంటి బుద్ధి అంటే నిశ్చయం, ఇంతే, ఇది నాకు కావలసినదే, ఇది నేను అనుకున్నదే అనే నిశ్చయాన్ని చేసేటువంటి బుద్ధి. ఇవి మొత్తం 12 ఇంద్రియాలు. ఈ 12 ఇంద్రియాలకు 12 పనులు. ఇవి కాక మన శరీరంలో ఉండేటువంటి 5 వాయువులు, 5 ప్రాణాలను అంటారు, లేదా 5 వాయువులు అనైనా అనుకోవచ్చు. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అని 5 వాయువులు. అందులో ప్రాణం అనేటువంటి వాయువు యొక్క పని ఈ శరీరాన్ని నిలబెట్టడం. ప్రాణం లేనిదే శరీరం నిలబడదు. అపానం అనబడే వాయువు యొక్క పని శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని కానీ మరొక దాన్ని కానీ కిందకు తీసుకువెళ్ళిపోవటం. వ్యానం అనే వాయువు యొక్క పని మన శరీరంతో మనం చేసేటువంటి ప్రతిక్రియను చేస్తూ ఉండటం. ప్రతి క్రియ లేదా ప్రతి పని ఈ వ్యానం అనే వాయు ద్వారానే వస్తుంది. అంటే మనం చేతుల్ని చాచినా, చేతులు లోపలికి తీసుకున్నా, లేదా వేరే రకమైనటువంటి బరువులు ఎత్తినా, బరువులు దించినా, ఏం చేసినా సరే ఈ వ్యానం యొక్క పనే అది. 4వది ఉదానం. ఇది మొత్తం మీద ఒక్కసారే పనిచేస్తుంది. ఊర్ధ్వగమన హేతు, ఎక్కువ చెప్పక్కర్లేదు దీని గురించి. ఇది కాక సమానం అనే 5వ వాయువు. ఇది మనం తిన్నటువంటి అన్నాన్ని కానీ మనం తాగిన నీళ్ళని కానీ వాటి శక్తిని జాగ్రత్తగా శరీరం మొత్తానికి పంచేందుకు సహకరిస్తుంది. సమం నయతి ఇది సమాన. ఇలా ఒక్కొక్క ప్రాణానికి, ఒక్కొక్క వాయువుకి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి క్రియ. 12 ఇంద్రియాలకు క్రియలు, 5 వాయువులకు క్రియలు. ఈ క్రియలన్నీ ఎలా ఈ శరీరంలో సాధ్యమవుతున్నాయి అని ఆలోచించుకోవాలి. ఈ క్రియలన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? ఇదేమన్నా ఆటోమేటిక్ మెషిన్నా? శరీరం అనేది ఒక మెషిన్ అనే మాట ఒప్పుకుంటాం. దానంతరదే కదిలిపోయి దానంతరదే అది పనిచేసేస్తోందా అంటే చేస్తోంది అని అంటున్నాము. చేస్తోంది అనే మాట నిజమే అయితే శరీరం 1000 ఏళ్ల పాటు ఎందుకు ఉండటం లేదు? లేదా అనుకున్న క్షణం కంటే ఎక్కువ ఎందుకు ఉండటం లేదు? అది ఉండవలసిన క్షణం కంటే ఎక్కువ ఎందుకు ఉండటం లేదు? అందువలన దానంతరదే పనిచేస్తోంది అనేది కేవలం
లౌకిక దృష్టి లేదా మూఢ దృష్టి అది. వీటన్నిటి వెనకాల, మనం అనుకున్నటువంటి క్రియలన్నిటి వెనకాల ఏదో ఒక శక్తి మాత్రం ఉంది. ఆ శక్తి యొక్క అధీనంలోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతి క్రియ ఆ శక్తి యొక్క అధీనంలోనే జరుగుతోంది. దాన్ని ఏమనాలి అనంటే ఆత్మస్వరూపం అనే అనాలి. ఈ ఆత్మ, ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంత వరకు, ఈ శరీరం నాది అని అనుకున్నంత వరకు ఇవన్నీ క్రియలన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ జీవుడు ఈ శరీరం నాది కాదు అని అనుకున్నాడో, కారణం ఏమైనా కావచ్చు, ఏ రకంగానైనా కావచ్చు, నాది కాదు అనుకున్నాడో, అప్పుడు ఈ క్రియల్లో ఏ క్రియ జరగదు. ఈ క్రియల్లో మాత్రం జరగదు. 5 జ్ఞానేంద్రియాలు పనిచేయవు, 5 కర్మేంద్రియాలు పనిచేయవు, మనస్సు బుద్ధి అసలే పనిచేయవు, పంచప్రాణాలు ఎటో ఎగిరిపోతాయి, గాల్లో కలిసిపోతాయి, ఏ క్రియ ఉండదు. కాబట్టి ఈ క్రియలన్నీ ఎవరి అధీనంలో ఉన్నాయి అంటే ఆత్మస్వరూపము యొక్క అధీనంలో ఉన్నాయి అని తెలుసుకోవటం. అది ఉపనిషత్తులు చెప్పినటువంటి న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్ ఏతావుపాశ్రితౌ అనే విధానంలో ఏ వ్యక్తి ప్రాణాపానాలతో బతికి ఉండడు, ఆ ప్రాణాపానాలను దాటి ప్రాణాపానాలను కూడా, పంచప్రాణాలను కూడా నిలబెట్టి ఉంచేటువంటి ఆత్మస్వరూపం వలన మాత్రమే బతికి ఉంటాడు. ఆ జీవనానికి హేతువు ఆత్మస్వరూపం మాత్రమే అని అసలు సిసలు ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకోవటం. ఈ తెలుసుకోవటాన్నే పరమాత్మ జ్ఞానదీపితే, జ్ఞానంతో చక్కగా వెలుగుతున్నటువంటి ఆత్మ సంయమ యోగాగ్నౌ. ఈ జ్ఞానం గనక బలంగా వచ్చినట్లయితే, ఈ జ్ఞానంతో గనక అగ్ని ప్రజ్వరిల్లినట్లయితే, ఈ జ్ఞానం మీద విశ్వాసం మనకు పెరిగినట్లయితే ఇంద్రియ నిగ్రహం కావచ్చు, మనోనిగ్రహం కావచ్చు, ఏకాగ్రత కావచ్చు, నిరోధం కావచ్చు, అన్నీ వాటంతటవే సిద్ధిస్తాయి. సిద్ధిస్తే గనక ఆత్మ సంయమ యోగాగ్ని అనేది వస్తుంది. అప్పుడు జ్ఞానదీపితమైనటువంటి, అంటే తత్వజ్ఞానం ద్వారా తెలుసుకున్నటువంటి ఈ ఆత్మ సంయమ యోగాగ్నిలో ఈ క్రియలన్నీ లయించిపోతాయి. క్రియలేవీ మిగలవు. క్రియలేవీ మిగలకపోగా ఈ క్రియలన్నీ బూటకపు క్రియలు. మన శరీరంలో జరిగేటువంటి ప్రతి క్రియ అనవసరమైన బూటకపు క్రియ. ఈ క్రియలన్నీ నడిపిస్తున్నటువంటి ఆత్మస్వరూపాన్ని మాత్రమే నేను తెలుసుకోవాలి, ఆ ఆత్మస్వరూపం తెలుసుకోవటం కోసమే నేను ప్రయత్నం చేయాలి అని సాధకుడు అనుకుని ఆ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి సిద్ధించగా ఆ స్వరూపాన్ని తెలుసుకుని అతను శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అనే సూచన కోసం పరమాత్మ జాగ్రత్తగా సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అనే ఈ శ్లోకంలో ఈ రకమైనటువంటి యజ్ఞాన్ని గురించి ప్రస్తావన చేసి, ఈ 2 యజ్ఞాలు కలుపుకున్నట్లయితే అటు యోగాగ్ని, సమాధి లేదా సంయమం అనేది గనక సిద్ధిస్తే, ఆ సంయమానికి గనక జ్ఞానం తోడైతే, ఆ జ్ఞానం గనక మనకు తత్వజ్ఞాన రూపంగా పరిణమించినట్లయితే మనకు ఇంకా కావలసింది ఏమీ లేదు. శరీరంలో జరిగేటువంటి ఏ రకమైన క్రియ ద్వారా ఏమీ సంబంధం ఉండదు, ఏమీ ప్రయోజనం కానీ లాభం కానీ ఉండదు అనే సూచన ఈ 2 శ్లోకాలలో స్పష్టంగా చేశాడు. మనం ఆ సూచనను కనీసం అర్థం చేసుకుంటే చాలు. దానికోసం ప్రయత్నం ప్రారంభించాలనే తపన ఇప్పుడు అనక్కర్లేదు మనకు. సూచన ఏమి చేశాడు, సూచనలో ఏముంది, ఏం విషయం దాగి ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. అటువంటి అర్థం చేసుకునేటువంటి శక్తిని మనకు ప్రసాదించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ మనం ఈ వ్యాఖ్యానాన్ని ఇక్కడికి ఉపసంహరించుకుని శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోऽధ్యాయః.
యదృచ్ఛాలాభసంతుష్టః యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే కృత్వాపి న నిబధ్యతే గతసంగస్య ముక్తస్య గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే సమగ్రం ప్రవిలీయతే బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మ కర్మ సమాధినా దైవమేవాపరే యజ్ఞం దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి యజ్ఞేనైవోపజుహ్వతి శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఇంద్రియాగ్నిషు జుహ్వతి సర్వాణీంద్రియకర్మాణి సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే జుహ్వతి జ్ఞానదీపితే ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః యతయః సంశితవ్రతాః అపానే జుహ్వతి ప్రాణం అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞశిష్టామృతభుజः యజ్ఞశిష్టామృతభుజः యాంతి బ్రహ్మ సనాతనం యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా కుతోన్యః కురు సత్తమా ఏవం బహువిధా యజ్ఞాః ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ శ్రేయాన్
ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే జ్ఞానే పరిసమాప్యతే తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః జ్ఞానినస్తత్వదర్శినః యజ్ఞాత్వా న పునర్మోహం యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ येन भूतान्यशेषेण ద్రక్ష్యస్యాత్మన్యథో మయి द्रक्ष्यस्यात्मन्यथो मयि అపి చేదసి పాపేభ్యః अपि चेदसि पापेभ्यः సర్వేభ్యః పాపకృత్తమః सर्वेभ्यः पापकृत्तमः సర్వం జ్ఞానప్లవేనైవ सर्वं ज्ञानप्लवेनैव వృజినం సంతరిష్యసి वृजिनं सन्तरिष्यसि యథైధాంసి సమిద్ధోగ్నిః यथैधांसि समिद्धोऽग्निः భస్మసాత్ కురుతేర్జున भस्मसात् कुरुतेऽर्जुन జ్ఞానాగ్నిః సర్వకర్మాణి ज्ञानाग्निः सर्वकर्माणि భస్మసాత్ కురుతే తథా भस्मसात् कुरुते तथा నహి జ్ఞానేన సదృశం न हि ज्ञानेन सदृशम् పవిత్రమిహ విద్యతే पवित्रमिह विद्यते తత్స్వయం యోగ సంసిద్ధః तत्स्वयं योगसंसिद्धः కాలేనాత్మని విందతి कालेनात्मनि विन्दति శ్రద్ధావాన్ లభతే జ్ఞానం श्रद्धावान् लभते ज्ञानम् తత్పరః సంయతేంద్రియః तत्परः संयतेन्द्रियः జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం ज्ञानं लब्ध्वा परां शान्तिम् అచిరేణాధిగచ్చతి अचिरेणाधिगच्छति అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ अज्ञश्च श्रद्धधानश्च సంశయాత్మా వినశ్యతి संशयात्मा विनश्यति నాయం లోకోస్తి న పరః नायं लोकोऽस्ति न परः న సుఖం సంశయాత్మనః न सुखं संशयात्मनः యోగసన్యస్త కర్మాణం योगसन्न्यस्तकर्माणम् జ్ఞాన సంఛిన్న సంశయం ज्ञानसञ्छिन्नसंशयम् ఆత్మవంతం న కర్మాణి आत्मवन्तम् न कर्माणि నిబధ్నంతి ధనంజయ निबध्नन्ति धनञ्जय తస్మాదజ్ఞాన సంభూతం तस्मादज्ञानसम्भूतम् హృత్స్థం జ్ఞానాసినాత్మనః हृत्स्थम् ज्ञानासिनात्मनः చిత్వైనం సంశయం యోగం चित्वैनं संशयं योगम् ఆతిష్ఠ
ఆతిష్ఠోత్తిష్ఠ భారత ఆతిష్ఠోత్తిష్ఠ భారత ఇది శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోऽధ్యాయః జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోऽధ్యాయః. ఇంతవరకు మనం శ్రద్ధగా చతుర్థాధ్యాయంలోని 2వ భాగాన్ని పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఢిల్లీ జయప్రకాష్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి సత్యరాజు కృష్ణసుందరి గారు ఈరోజు మనతో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారు. వారి స్వీయ రచన శ్రీకృష్ణామృతాన్ని వారు గానం చేస్తారు. అదేవిధంగా నామ సంకీర్తనను కూడా చేస్తారు. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. నోట భువన మటౌరాౌర నొడువు గీతయటౌరాౌర నిగమ వేణువటౌరాౌర నిగ్గు హసితమటౌరాౌర. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. మల్లయోధుడటౌనాౌన వలువదోచనటౌనాౌన వెన్న దొంగయటౌనాౌన ముద్దు మోముయటౌనాౌన. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. గరుడ గమనుడట చిత్రములేగా గిరిని ఎత్తెనట చిత్రములేగా గజముననచనట చిత్రములే గండములు దాటెనట చిత్రములేగా. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. పిలువ పలుకునట మోదములేగా పడితే విడువడట మోదములేగా పట్టు గట్టినట మోదములేగా పదమే ముక్తి అట మోదములేగా. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. గోకుల కృష్ణుని కథనాలు కడు రమ్యాలు ఆనందాలు. కడు రమ్యాలు ఆనందాలు. కడు రమ్యాలు ఆనందాలు. ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్న మురిపాలే మరిలో. ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్న మురిపాలే మదిలో.
కనులు కొంటెక్కో వెళ్ళు నందనగరిన పాలు మీ గడలే చెల్లు నాది అన్నది లేదు కిట్టయ్య పాలు నదురు బెదురు లేదు నవ్వుల పూలు ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్నా మురిపాలే మదిలో కన్నయ్య నేస్తాలు గొప్ప బాలకులు కడుపు నిండగా బాలిచ్చు గోగుళ్ళు కపటము లేదింకా ఆటలు చెల్లు కాపాడ వచ్చాడే పగలూరే ఇల్లు ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్నా మురిపాలే మదిలో దొంగ కాదే వేణు మాధవుడు వెదలు తీర్చులేవాడు వేగిరమో ఇప్పుడు వెన్నంటి చూడరే వింత పోకడలు వెలుగుల్లే అంతట విన్యాసాలు ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్నా మురిపాలే మదిలో కలిగి ప్రాణం తీయ పీల్చే చనుబాలు కాళీయుని మర్దించ గల్లు నాట్యాలు చేసి కాసుల పూజ చతురఘాతాలు కంసుడిని కడతేర్చ ముష్టి యుద్ధాలు ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్నా మురిపాలే మదిలో గీడు దొడ్డు మనసున్నవాడు దోసిట్లో పళ్లకు ధరాసులిచ్చాడు దుడుకు చేసిన దూర చెక్కిళ్ళవాడు రామని కాదు ప్రేమల్లో చిక్కాడు ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్నా మురిపాలే మదిలో మన్ను తినలేదమ్మా మర్మము చేశాడు ముఖము తెరిచి ముజ్జగములు చూపాడు మీగళ్ళు తిన్నాడు మూతులకు రాశాడు ఉప్పు తిప్పలు పెట్టి ముసిముసిగా నవ్వాడు ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్నా మురిపాలే మదిలో చిన్ని బాలుడే కాని చేయు చిత్రాలు చిటికలోన కూల్చే రక్కసుల వేలు చిట్టి చేతుల ఒరిగే ముష్టి కాసురులు చింతలు లేవింకా ఎదురించలేరు ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్నా మురిపాలే మదిలో ఆట పాటల మురిసే పల్లెలో గిళ్ళు ఆనందాల జల్లు గోపెమ్మ వాకిళ్ళు ఆ చంద్ర తారకం ఏచూలీలల్లు అయ్యే తీర్చవచ్చే గోపకుల వెదలు ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్నా మురిపాలే మదిలో ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్నా మురిపాలే మదిలో ఎల్లో ఎల్లో ఎన్నెలమ్మరే పల్లె ఒడిలో ఎన్న దొంగ కిట్టయ్య కథలో ఎంత విన్నా మురిపాలే మదిలో ఎంత విన్నా మురిపాలే మదిలో ఎంత విన్నా మురిపాలే మదిలో సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని మనం ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवास